అండి అందరికీ. నేను మీ సుజాత భద్రం. వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. నేను ఇవాళ లంచ్లోకి చిక్కుడుకాయ టమాటా చేస్తున్నాను. ఆ రెసిపీ మీకు చూపిస్తాను. నేను ఆయిల్ ముందే పెట్టానండి. స్టవ్ ఆన్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఈ రెసిపీ స్టార్ట్ చేస్తున్నానండి. అందుకని నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా ఉందండి నాకు. నిన్న భయంగా వీడియో అప్లోడ్ చేశా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. అయితే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. 24 గంటల్లోనే 32 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కర్రీకి వస్తే నేను చిక్కుడుకాయ టమాటా చేస్తున్నానండి. రెసిపీ అన్ని అందరూ చేసుకునేదే కాబట్టి వీటికి విడిగా చెప్పాల్సింది ఏమీ ఉండదు కాబట్టి నేను వీడియో షూట్ చేస్తున్నాను. చిక్కుడుకాయలు కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకున్నామండి. ముక్కలు కొంచెం మగ్గినాయండి, మళ్ళీ తిప్పుకున్నాము ఒకసారి. అయితే నాకు లైక్స్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది కాబట్టి కొంచెం లైక్స్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు కామెంట్ చేయండి, నేను వీడియో ఎలా తీస్తున్నాను, మంచిగా తీస్తున్నానా లేదంటే ఇంకొంచెం ఏమన్నా బెటర్గా తీస్తే బాగుంటుందా అనేది నాకు కొంచెం కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు కొంచెం అర్థమవుతుంది. ఈ వీడియోస్ చేసుకోవడానికి యూజ్ఫుల్ అవుతుందండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ కొంచెం భయం ఉంటుంది కాబట్టి మీరు కామెంట్ చేసి ఎంకరేజ్ చేస్తే అది కొంచెం మాకు యూజ్ అవుతుందండి. నా ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, నా పక్కన ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే నాకు కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కామెంట్ చేస్తుంటేనే నేను వీడియో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నాకు తెలుస్తుందండి. నిన్న పెట్టిన వీడియోకి చాలామంది చాలా మంచిగా సపోర్ట్ చేశారండి. చాలామంది పిల్లలు చాలా స్పోర్టివ్గా నాకు సపోర్ట్ చేశారండి. వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇలానే నా ప్రతి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కర్రీ ఫైనల్గా వచ్చిందండి, వచ్చింది. నేను చెప్పేది అంతే ఒకటే అండి, నా వీడియోస్ చూసి కామెంట్ చేయండి. ముందు నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు తెలుస్తుంది. అదే పదే చెప్తున్నా అనుకోకండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు నేను ఎలా రీచ్ అవుతున్నా అనేది నాకు అర్థం అవుతుందని చెప్తున్నాను. నేను నిన్న ఛానల్ చాలా భయపడుతూ స్టార్ట్ చేశానండి. మీరు నన్ను సపోర్ట్ చేసిన విధానాన్ని బట్టి నాకు ఇవాళ ధైర్యం వచ్చిందండి. ధైర్యం వచ్చింది, హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే కాకుండా నాకు తెలియని వాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇలానే సపోర్ట్ చేయండి. నేను మంచి వీడియోస్ పెడతానండి. ఇంకా మీకు నచ్చేలాగా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.